హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నేను ఈరోజు పిల్లల కోసము కొరియన్ చీజ్ బన్స్ చేశాను. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. సో అవి ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూపిస్తాను, మీరు చూసేయండి. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. సో ఇవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవైతే కనుక నోట్లో వేసుకుంటే బాగా కరిగిపోయేంతగా చాలా చాలా టేస్టీ వచ్చేసాయి. సో ఇవి ప్రాసెస్ చూపిస్తాను. చాలా భలే టేస్ట్ ఉన్నాయి, స్మూత్గా ఉన్నాయండి ఇవైతే. సో ఇవైతే నేను ఈ బర్గర్ బన్స్ నేను జెప్టోలో ఆర్డర్ చేశానండి. అటాచ్డ్ బన్స్ లాగా ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి అటాచ్డ్ బన్స్ లాగా ఉన్నాయండి ఈ బన్స్. సో ఇవి బర్గర్ బన్స్ అని టైప్ చేస్తే ఇవి వచ్చాయి. ఒక 4 వచ్చాయి ప్యాక్కి. 29 రూపీసేనండి 4 కూడా. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా 3 బన్స్ని అలాగా తీసేసుకొని అలాగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని మధ్యలో చీజ్ స్ప్రెడ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను అలాగా అన్నిటినీ కట్ చేసేసుకుంటున్నాను. అలా 3 కట్ చేసేసుకోవాలండి. కింద కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఉంచేసేసి మొత్తం అలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, కింద కొంచెం అట్లాగా బేస్ అలా ఉంది కదా, అలా గ్యాప్స్లలో మనం ఈ చీజ్ స్ప్రెడ్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, అలాగా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం 3. ఇప్పుడు చీజ్ స్ప్రెడ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ గ్యాప్స్లో ఫిల్ చేయాలి. సో చూడండి, చీజ్ స్ప్రెడ్, గార్లిక్ చీజ్ స్ప్రెడ్, ఇది కూడా నేను జెప్టోలో ఆర్డర్ చేశానండి. సో దీన్ని మొత్తం ఆ గ్యాప్స్ మొత్తం పెట్టేసేసుకోవాలి. ఇది ఎక్కువగా పెట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో కానీ ఇది పిల్లలు ఎక్కువగా తినకూడదు, ఎవరైనా ఎక్కువ తినకూడదు కదా చీజ్. సో అందుకని చెప్పేసి లైట్గా యాడ్ చేస్తున్నాను చీజ్. లైట్గా యాడ్ చేసేసుకొని మనం ఆ బర్గర్స్ అన్నిటికీ 3 బర్గర్స్కి ఆ గ్యాప్స్ మొత్తాన్ని ఫిల్ చేసేసుకోవాలన్నమాట చీజ్ తోటి. అలా చీజ్ ఫిల్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ 3 పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ దాకా మెల్టెడ్ బటర్, మెల్ట్ చేసుకున్న 3 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకున్నానండి. అండ్ దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో కూడా నేను ఆర్డర్ చేసుకున్నవే. ఇవి కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. వీటికి కొలత అనేసి ఏముండదండి, మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో అలాగా ఈ 4 యాడ్ చేసుకొని బటర్, ఫ్లేక్స్, ఒరిగానో అండ్ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కొంచెం కలిపేసేయాలన్నమాట. మంచిగా కలిపేసేసి ఇప్పుడు బన్స్ని మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా చీజ్, రివర్స్లో మనం అట్లాగా దాంట్లో అట్లా ఒత్తి పెట్టి ముంచేసేయాలన్నమాట బన్నుని. అలా ముంచేసి పక్కన 3 పెట్టేసుకోవాలి. అట్లాగా 3 పెట్టేసుకోవాలన్నమాట, ముంచేసి పెట్టుకోవాలి 3 బన్స్ని. ఇప్పుడు నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్లో అలాగా కింద ఒక స్టాండ్ వేసాను. ఆ స్టాండ్ మీద ప్లేట్ పెట్టేసుకున్నాను. అక్కడ మిగిలిన మిశ్రమం ఉంది కదండి, ఆ మిగిలిన మిశ్రమం ఆ బన్స్ మీద మొత్తం పోసేసుకోవాలి, ఆ గ్యాప్స్లో పోసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లాగా మగ్గించుకుంటే, మూత తీయకుండా మగ్గించుకుంటే మొత్తం బాగా మెల్ట్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బన్స్ రెడీ అయిపోయాయి. సో చూడు, ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి కొంచెం లైట్గా 1 మినిట్స్ అలాగ ఉంటే సరిపోదు. వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్ట్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి తీసేసుకొని ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. ఎలా రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు కింద స్టాండ్ చూసారు, ఆ స్టాండ్ పెట్టాను నాన్ స్టిక్ ప్యాన్లో. మనం వేడిగా ఉన్నప్పుడు పెట్టుకుంటాం కదా, అటువంటి స్టాండ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఆ గ్యాప్స్ దగ్గరే కొంచెం కట్ చేసి తీసేసుకుంటే వేడివేడిగా కొరియన్ చీజ్ బన్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే చాలా కరిగిపోతుంది బటర్ లాగా. సో అందుకని చెప్పేసి చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ చేయండి. చీజ్ ఎక్కువగా స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే బాగా కరిగిపోయే విధంగా చాలా చాలా సాఫ్ట్గా ఉండిపోయినాయండి చీజ్ బన్స్ అయితే. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. 4 బన్స్ వచ్చాయి కదా, అన్నీ బాగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్టీగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూడండి ప్లీజ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.